వెల్కమ్ టు sakshiyeducation.com. ఈరోజు మే 7th 2020 వివిధ దినపత్రికలలో వచ్చిన ముఖ్యమైన అంశాల ఆధారంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఈ యొక్క ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి అని చెప్పేసి మనం చర్చిద్దాం. అందులో మే 7th ఈరోజు బుద్ధ పూర్ణిమగా కూడా నిర్వహించుకుంటున్నాం. రెండవది ఈరోజే విశ్వకవిగా పేరుగాంచిన ఈ యొక్క రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించిన రోజు కూడా ఇదే, ఆయన జన్మదినం. ఈయన రచించిన గీతాంజలికి భారతదేశానికి నోబెల్ లిటరేచర్లో అవార్డు కూడా వచ్చింది, లిటరేచర్ విభాగంలో అని తెలిసిందే. జనగణమనను కూడా రచించింది ఈయననే. ఇలా ఈయన విశ్వభారతి, శాంతినికేతన్ వంటి విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసి న్యాచురల్ ఎడ్యుకేషన్ గురించి ఈయన మాట్లాడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. దీని అనంతరం వరల్డ్ అథ్లెటిక్ డేగా కూడా ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత మనం రీజనల్ విభాగంలో ఈరోజు కనుక చూస్తే దాదాపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి ఒక 7 అంశాలు కనిపించాయి. అందులో మొట్టమొదటి శ్రీశైలం అని రాశాం. ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రాంతంగా పేరుగాంచినది మన రాయలసీమ అన్న విషయం తెలిసిందే. ఈ రాయలసీమ జిల్లాలకు సస్యశ్యామలం చేయడం కోసం కృష్ణానది నుంచి నీటిని మళ్లించాలని గత 4-5 దశాబ్దాలుగా పాలకులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా తెలుగంగా, చెన్నైకి తాగునీటి సౌకర్యాన్ని అందించే తెలుగంగా ద్వారా కెనాల్ వెళ్తూ ఉంది. కాబట్టి ఆ సమయంలో వివిధ ప్రాంతాలలో చెరువులు నింపడం వల్ల కొన్ని ప్రాంతాలు సస్యశ్యామలమైన తెలిసిందే. పోతురెడ్డిపాడు ఎడ్ రెగ్యులేటరింగ్ ఇంకా దీని ద్వారా అనేక ప్రాంతాలకు నీళ్లు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం కనుక చూస్తే అనంతపురం దాకా వెళ్తూనే ఉన్నాయి. ఈ నీళ్లు క్షేమంగా వెళ్ళడానికి, వేగంగా వెళ్ళడం కోసం కాలువల ఆధునీకరణ, మరొక ఎత్తిపోతల పథకం వంటివి చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను 6,829.15 కోట్లు 6,829.15 crores కేటాయించి ఆధునీకరణ చేయాలి, పనులు ఎత్తిపోతల పథకాలను చేపట్టాలి, కెనాల్ లైనింగ్ కూడా చేయాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో ఒకటి. రెండవది పాలనా పరుగులు అని చెప్పేసి రాశారు. ఈ పాలనా పరుగులు ఏంటి అంటే ప్రతి జిల్లాలో కలెక్టర్కు సహాయకారిగా జాయింట్ కలెక్టర్లు ఉన్నారు. ఈ జాయింట్ కలెక్టర్లను 1, 2 అనే పేరుతో పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఈ 1, 2 మరొకరిని కూడా అదనంగా నియమించారు. ఈ 1, 2, 3 అనే పేర్లను తీసేసి JC1 జాయింట్ కలెక్టర్ 1గా ఉన్న వాళ్ళని రెవెన్యూ మరియు రైతు భరోసా అంటే రైతుకు సంబంధించిన రెవెన్యూకు సంబంధించిన వ్యవహారాలన్నీ వీరు చూసుకుంటారు. రెండవ వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే గ్రామ అభివృద్ధి, విలేజ్ వార్డ్స్ వచ్చేసి సచివాలయము, అభివృద్ధి మొదలైన వాటికి సంబంధించింది ఒకరు. మూడవది వచ్చేసి మరొకరు ఏంటంటే ఆసరా, సంక్షేమం మొదలైన పథకాలకు సంబంధించినవన్నీ కూడా చూసుకోవడానికి ఒకరు. దీని ద్వారా డీసెంట్రలైజేషన్ అనడం కంటే ఈ యొక్క వాళ్ళు చేయవలసిన పనులను అనేక అధికారులకు బదలాయించడం వల్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరే అవకాశం పెరుగుతుందనే ఉద్దేశంతో అది చేపట్టినట్టుగా తెలుస్తుంది. మూడవది మత్స్యకార అని రాశారు. ఈ మత్స్యకార ఏంటంటే మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. జగనన్న మత్స్యకార ఆపన్న హస్తం అని చెప్పేసి ఒకటి పెట్టారు. దీని ద్వారా మత్స్యకారులు వేట నిషేధం ఉన్న సమయంలో 4,000 రూపాయలు గతంలో పొందేవారికి ఇకపై నుంచి 10,000 రూపాయలను అందజేస్తామని పేర్కొనడం జరిగింది. ఇది ఒకటి. తర్వాత ఔషధాలు అని రాశారు. ఇది తెలంగాణకు సంబంధించిన దాంట్లో. ఈ యొక్క ఔషధాలు ఏంటంటే దీర్ఘకాలంగా వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్న వారికి ఎవరైతే ఉన్నారో వారికి ఔషధాలను నేరుగా వారి యొక్క ఇళ్లలోకి అందించడం కోసం ప్రవేశపెట్టిన పథకంగా ఉంది. మనం ఓవరాల్గా కనుక చూస్తే దేశంలో అంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క వ్యాధిగ్రస్తులు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోనే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దాదాపు 3,62,000 మంది ఉన్నారు. ఇక దీర్ఘకాలిక వ్యాధుల బాధిత అంటే జాబితాలో కనుక మనం చూస్తే బీపీ కానీ, షుగర్ కానీ, దాంతోపాటు డయాలసిస్ కానీ మొదలైన కనిపించాయి. అసలు తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా బీపీ పేషెంట్లు ఉన్నది మాత్రం సంగారెడ్డి అని. దీంట్లో దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 74,021 గురువు ఉన్నారట. ఈ యొక్క షుగర్కు సంబంధించిన ఖమ్మం ప్రథమ స్థానంలో ఉంటే 36,000కు పైచీలు అక్కడ ఉన్నారు. డయాలసిస్లో హైదరాబాద్ ఉంటే 1,533 ఉన్నారు. సో వీళ్ళందరూ
ఈ ప్రాంతంలో వ్యాధిగ్రస్తులై ఉన్నారు కాబట్టి కరోనా సందర్భంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ యొక్క మెడిసిన్స్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంది కాబట్టి వారికి మెడిసిన్స్ అందించడం నేరుగా ఇళ్లలోకి ప్రైవేట్ ఉద్యోగులకి, అంటే భారతదేశంలో ఉన్న ఫోన్ సౌకర్యం కలిగిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని కలిగి ఉండడం వల్ల వారి రక్షణకు వారే స్వీయ రక్షణ అనేది మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు దీన్ని 9 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకున్నా దీనిపైన కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు సంబంధించిన సమాచారాన్ని మొత్తాన్ని యాప్ అప్లోడింగ్ సమయంలో ఇస్తూ ఉన్నాం కాబట్టి డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అనుసంధానం అవ్వడం కోసం ఆ సమాచారం మొత్తం ఎవరికైనా వెళ్తుంది అని చెప్పేసి అపోహ ఉన్నదని ఈనాడు ఐటీ శాఖ దాన్ని తిరస్కరించింది. ఏంటి అంటే ఇది సాధారణంగా ప్రతి ఫోను ప్రతిదానికి సంబంధించిన సమాచారము ప్రభుత్వం దగ్గర 30 రోజుల పాటు ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా ఎరేజ్ అవుతుంది. ఆరోగ్య సేతు విషయంలో ఒక 40 నుంచి 45 రోజులు, అందులో దానికి కావాల్సిన అన్ని సెక్యూరిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి దీని మీద మనం ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదనే స్పష్టత ఇచ్చింది. ఇక మరొక వార్తగా బాయ్స్ లాకర్ రూమ్ అన్నాం. ఇది స్కూల్ విద్యార్థులు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు లాక్డౌన్ సందర్భంగా ఇళ్లలో ఉండి ఒక క్రైమ్ యాక్టివిటీ డెవలప్ చేశారు. ఏంటి ఇది అంటే సెల్ ఫోన్లు విరివిగా ఉపయోగిస్తున్న ఈ తరుణంలో దాంట్లో ఒక వాట్సాప్ గ్రూపు బాయ్స్ లాకర్ రూమ్ అనే దాన్ని క్రియేట్ చేసి ఈ క్రిమినల్కి సంబంధించిన ముఖ్యంగా రేప్కు ఎలా చేయాలి ఎలాంటివన్న దానికి సంబంధించిన అన్ని అంశాలను డిస్కస్ చేస్తూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళలో వాళ్ళు చేయడం వల్ల ఒక భయంకరమైన క్రైమ్ జరిగేదాన్ని నిలువరించడానికి ఈ యొక్క పోలీసులు బ్రేక్ చేసి దానికి సంబంధించిన అడ్మిన్ను కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. తర్వాత హోక్ కొలారాన్ రాష్ట్రం ఇదేంటంటే మేఘాలయలోని 2 జిల్లాలు సాధారణంగా మనకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్టెపుల్ డైట్లో ఫోర్క్ ఒకటి. ఈ ఫోర్క్ను వాళ్ళు పెంచడం, వినియోగించడం, ఆహారంగా స్వీకరించడం అనేది చాలా వరకు సర్వసాధారణం ఈ ప్రాంతంలో. అయితే మేఘాలయలోని 2 జిల్లాలలో ఈ ఓక్ కలరా అనేది వచ్చింది దేనికి, పిగ్ పందులకు వచ్చిందని, ఈ యొక్క 12 పందులకి. ఈ 12 పందులను కనుక ఆహారంగా స్వీకరించి ఉంటే అనారోగ్యం స్ప్రెడ్ అయ్యేదని, అందుకని ఈ ప్రాంతంలో మిగతా వాటికి వచ్చిందని నిర్ధారణ పూర్తిగా చేయలేకపోతున్నాం, లేదా రాలేదని కూడా చెప్పలేకపోతున్నాం. కాబట్టి కొంతకాలం పాటు ఈ యొక్క ఫోర్క్ మాంస ఉత్పత్తులపైన నిషేధం ఉంటుందని చెప్పేసి స్వయంగా నార్త్ ఈస్టర్న్ ఫోర్క్ మార్కెట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఇక్కడ ఇదే నార్త్ ఈస్టర్న్లో ముఖ్యంగా అస్సాం ప్రాంతంలో ఇటీవల కాలంలోనే ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ అనేది ఒకటి వచ్చింది. ఇది కూడా పందులకు వచ్చేదే. దీని ద్వారా 2900 పందులు ఇది వ్యాధి బారిన పడి మరణించాయి. కాబట్టి ఇక ఆల్రెడీ మానవులు కరోనాతో ఇబ్బంది పడుతున్నప్పుడు రకరకాల వైరస్లతోటి ఇప్పుడు జంతువులు కూడా ఇబ్బంది పడడం, దురదృష్టవశాత్తున తెలియనప్పుడు దానికి సంబంధించిన ఆహారాన్ని కనుక స్వీకరిస్తే తప్పకుండా మరొక కొత్త విపత్తు అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీని విషయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పవచ్చు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది మరొకటి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనే దాంట్లో మిజోరాంకు ప్రభుత్వానికి ఉత్తరం రాసి వారి నుంచి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు. ఏంటంటే ఈ కరోనా ఉండడం ఒక కారణం, మరొకటి చెక్మాలు అనే కారణం చేత మిజోరాం ప్రాంతంలో వీళ్ళు ఎవరికి లోకల్గా ఉన్న ప్రజలకు ట్రీట్మెంట్ చేయడం లేదు, ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలకు. కాబట్టి వారికి ట్రీట్మెంట్ చేయవలసిన అవసరం ఉంది, మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి కేంద్ర మహిళా సంఘమ్మ వారి నుంచి వివరణ కోరడం జరిగింది. మైక్రోవేవ్ అనేది ఒకటి రాశాం. ఇదేంటంటే దీన్ని రూపొందించిన వారు భువనేశ్వర్ ఐటీఐ కళాశాలకు చెందిన ప్రిన్సిపల్ గారు రజత్ కుమార్ పనిగర్ప్లే. ఈయన ఏంటంటే ఇటీవల కాలంలో ఎక్కువగా కరోనా వ్యాధికి అంటే వారికి చికిత్స చేస్తూ ఈ డాక్టర్స్ కానీ వైద్య సిబ్బంది కానీ పనిచేస్తున్నారు. వారు ఉపయోగించిన పరికరాలను ప్రతిసారి అంటే ఈ యొక్క శానిటైజేషన్ కంటే అల్ట్రా వైలెట్ శానిటైజేషన్ ఈ యొక్క మైక్రోవేవ్ ద్వారా చేయవచ్చు. కాబట్టి పని సులభతరం అవుతుంది. దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. ముఖ్యంగా దీని వెల కూడా 1200 మాత్రమే. కాబట్టి ఇది అందరికీ అందుబాటులోకి వస్తుంది అని చెప్పేసి ఈయన చెప్పడం ఇది ఒక న్యూ ఇన్వెన్షన్ అని చెప్పవచ్చు. తర్వాత కలకత్తా యూనివర్సిటీ అని రాశానండి నేను. ఏంటి ఇది అంటే భారతదేశంలో ఆధునిక కాలంలో ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి యూనివర్సిటీ కలకత్తా.
1854లో చార్లెస్ వూడ్స్ ఇచ్చిన విద్యా నివేదిక, దీన్నే మనం ఏమంటామంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటాం. ఈ మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనే నివేదిక ద్వారా భారతదేశంలో విశ్వవిద్యాలయాల స్థాపన ఎంతైనా అవసరం ఉందని నొక్కి వక్కారించడంతో 3 విశ్వవిద్యాలయాలు, అందులో కలకటా, బొంబాయి మరియు మద్రాస్. సో ఇప్పుడు అవి పేర్లు మారాయనుకోండి, అది వేరే విషయం, మనం ఇప్పటికీ అలాగే పిలుస్తాం. సో ఈ కలకత్తా విశ్వవిద్యాలయం ఈనాడు ఏంటంటే అతిపెద్ద లైబ్రరీ ఉన్న విశ్వవిద్యాలయంలో ఇది ఒకటి. ఈ విశ్వవిద్యాలయంలో గ్రంథ పఠనం కోసం గ్రంథాలు తీసుకోవాల్సిన అవసరం ఇకపై లేదు. మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ లైబ్రరీని మన డిజిటల్ ద్వారా వినియోగించుకోవచ్చు అనేది వార్త. సో ఇంకా ఇంటర్నేషనల్కి వచ్చేవరకు ఏంటంటే యూరోప్ రిసెషన్ అని రాశారు. ఈ రిసెషన్ అనేది ఏంటి, మనకు తెలుగులో ఆర్థిక మాంద్యం అంటున్నాం. యూరోపియన్ యూనియన్ ఏర్పడి పూర్తి స్థాయిలో ఇది కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా అత్యధికంగా రిసెషన్ గురవుతుంది యూరోపియన్ యూనియన్ మొత్తం అని చెప్పేసి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కరోనా అనేది వచ్చిన తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మాత్రం ఈ యొక్క యూరోపియన్ యూనియనే. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, జర్మనీ ఈ దేశాలను కనుక మనం చూస్తే ఎంతగా విలవిలలాడిపోతున్న ఈ కరోనా వల్ల అన్నది తెలుసు. వేలాది మంది ప్రజలకు వ్యాధిగ్రస్తులై వేలాది మంది ప్రజలు మరణించింది కూడా మనం చూసాం. దీని కారణంగా వాస్తవంగా నేను పేర్కొన్న ఈ దేశాలన్నీ కూడా పారిశ్రామికీకరంగా అభివృద్ధి చెందినవి, హైలీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. ఈ దేశాలు ఈనాడు పారిశ్రామిక యాక్టివిటీ కంప్లీట్గా ఆగిపోయి ఉంది. దాని కారణంగా ఉత్పత్తులు లేవు, ఎగుమతులు లేవు, దిగుమతులు లేవు, ఆర్థిక కార్యక్రమాలు లేవు. ముఖ్యంగా కొన్ని ఇటలీ వంటివి, స్పెయిన్ వంటివి అంటే ఈ యొక్క టూరిజం కూడా ఉండే, ఇవన్నీ కూడా పోయాయి. కాబట్టి ఆర్థిక మాంద్యం ఎక్కువగా ఎదుర్కొంటున్న ఖండంలో ఇదే ప్రప్రథమంగా ఉంటుందేమని చెప్పేసి అభిప్రాయం వచ్చింది. తర్వాత చైనా, హాంకాంగ్ అన్నాం. హాంకాంగ్ అనేది వాస్తవంగా ఒక బ్రిటిష్ కాలనీ ఒకప్పుడు. దీన్ని చైనా వారికి ఇచ్చేశారు. ఇప్పుడు అది చైనా సెమీ అటానమస్ స్టేట్గా లేదా సిటీగా హాంకాంగ్ అనేది చైనాలో ఒక భాగంగా ఉంది. చైనా ప్రపంచ వాణిజ్య కేంద్రాలలో ఒకటిగా వెలుగొందుతుంది. ఏది, హాంకాంగ్ అనేది చైనాలో. సో ప్రపంచ వాణిజ్య కేంద్రాల్లో ప్రముఖమైన దాంట్లో ఒకటి ఏంటంటే హాంకాంగ్. అది ఇప్పుడు ప్రస్తుతం చైనాలో భాగం. ఇక్కడ ప్రో డెమోక్రటిక్ యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి గత సంవత్సరం నుంచి. గత సంవత్సరం కూడా చైనా పోలీస్ అండ్ మిలిటరీ ఫోర్స్ తోటి ఈ యొక్క డెమోక్రటిక్ యాక్టివిటీస్ను పూర్తిగా అణిచివేసింది. మళ్ళీ తిరిగి ఈ 2-3 రోజుల నుంచి వాళ్ళు విజృంభించడం మొదలుపెట్టారు ప్రో డెమోక్రటిక్ యాక్టివిటీస్. ఆల్రెడీ చైనా అనే కాదు, ప్రపంచం కూడా కరోనాతోటి అతలాకుతలం అవుతున్నప్పుడు చైనాకు మరొక తలనొప్పిగా ఈ యొక్క డెమోక్రటిక్ ప్రాసెస్ అనే కార్యక్రమం స్టార్ట్ అవ్వడం అనేది ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఈ తరుణంలో చైనా చెప్తున్నది ఏంటంటే అసలు ఇటువంటి వాటిని మేము టాలరేట్ చేయం, సహించేదే లేదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పి ఉక్కుపాదం మోపడానికి సిద్ధపడుతుంది ఈ హాంకాంగ్ ప్రజలపైన మరియు హాంకాంగ్ ప్రజాస్వామికవాదులపైన అని తెలుస్తాం. ఇక శ్రీలంక ఎలక్షన్ అన్నాం. దక్షిణాసియాలో చాలా కాలం పాటు ఉగ్రవాదానికి బలైన దేశాలలో ఇది కూడా ఒకటే. శ్రీలంక క్రమంగా ప్రజాస్వామ్యం వైపు వస్తూ ఇక్కడ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఎప్పుడు ఏదో రకంగా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయంలో అంతరాలు ఉండనే ఉన్నాయి. ఈ మేలోనే ఎన్నికలు నిర్వహించవలసి ఉండే, కానీ కరోనా వల్ల ఎన్నికలను జూన్ 20కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టుగా శ్రీలంక ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తే శ్రీలంకలోని కొందరు ప్రజాస్వామికవాదులు, ఈ యొక్క సోషల్ యాక్టివిస్ట్ మరియు ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును, శ్రీలంక సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎందుకు అని అంటే జూన్ 20 వరకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండే అవకాశమే లేదు కరోనా వల్ల. కాబట్టి ఇక ఎన్నికలు ఇప్పుడు వద్దు, జోక్యం చేసుకోండి ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో అని చెప్పి వాళ్ళు కోరడం. దాని తీర్పు ఎట్లా వస్తుంది అనేది మనం చూద్దాం. ఇక ఈ యొక్క షాంఘై డిస్నీ ల్యాండ్ అని రాశాను. షాంఘై అనేది చైనాకు ఒక ఆర్థిక రాజధాని. ఇక్కడ ఒక డిస్నీ ల్యాండ్ ఉంది. దీనికి ప్రజలు తరచుగా అంటే డైలీ విజిటర్స్ వచ్చి వారు అమ్యూజ్మెంట్ పార్క్ దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మే 11 నుంచి తిరిగి దీన్ని ఓపెన్ చేస్తున్నామని, వచ్చే వారికి ఎవరైతే వీక్షకులు ఉన్నారో వారికి సంక్షేమం కోసం, వారి ఆరోగ్యం కోసం అన్ని రకాల చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుందని తెలిసింది.
శివశంకర్ మీనన్ తరచుగా ఈయన ఒక బ్యూరోక్రాట్ ఇండియాలో, చైనాలో అంబాసిడర్గా పనిచేశాడు, వివిధ హోదాలలో ప్రపంచవ్యాప్తంగా పనిచేశాడు భారతదేశం తరపున. తర్వాత కాలంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ కౌన్సిల్లో కూడా వీరు పనిచేశారు. వీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చైనా మీద ఒక అపవాదం అనుకోండి, నిజం అనుకోండి, కరోనా వైరస్ అనేది వాళ్ళ ల్యాబ్ నుంచే న్యాచురల్గా వచ్చింది, అంటే వాళ్ళ ద్వారానే బయటికి వచ్చింది, ఇది సహజంగా జంతువుల నుంచో పక్షుల నుంచో వచ్చింది కాదు కాబట్టి అని ఒక అపవాదు ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలంటే చైనా దేశ విదేశాల అంతర్జాతీయ సంస్థలకు చెందిన వివిధ శాస్త్రవేత్తలను ఆహ్వానించి వారికి ఆ ల్యాబ్లో పరిశీలించే అవకాశాన్ని కనుక ఇస్తే, ఆ పరిశీలకులు కనుక ఇది సహజంగానే వచ్చింది, మ్యాన్మేడ్ కాదు అని కనుక చెప్పగలిగితే చైనా అపవాదం తొలగించుకోవచ్చు కదా అని ఒక సలహా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.